రేపు పెద్ద పొలాల అమాస కాబట్టి ఇవాళ ఉప్పులు పెడతారు. ఇది ఉదయం మీరు మోతుకున్నారా ఇట్లా కట్టి ఉప్పులు పెట్టి ఇట్లా కడతారు. 5 కట్టినా ఇవి ఉప్పులు పెట్టి కట్టాల. అప్పుడు ఇవన్నీ దేవుని కాడ పెట్టి పూజ చేసి ఇట్లా ఉప్పులు పెట్టి కడతారు. రైతులకు ఎద్దు దేవుళ్ళ లెక్క ఇట్లా పూజ చేస్తారు, బొట్టు పెట్టి చేస్తారు. ఇంతకుముందు కట్టిన మొదలు ఇట్లా ఎద్ద కట్టాలి. ఇవాళ ఉప్పులు అయిపోయింది. ఇక రేపు ఎడ్ల పొలాలమ్మా సార్, రేపు పండుగ. రేపటి సంగతి ఇక రేపు కూడా చూద్దాం. ఉప్పులు అయిపోయింది పొద్దుకి. ఇక ఇప్పుడు ఎడ్లను కొట్టుకపోయి కడగాల. కడుక్కొని ఒక గంట సేపు అయినాక ఆరుతుంది. ఆరినాక కలర్ గిల్లర్ వేసి అప్పటికి 4కి మళ్ళీ ఎడ్లు తిరుగుతాయి. అప్పటికి ఎడ్లు తిరిగి మళ్ళీ చూపిస్తాం. ఒకప్పుడు ఈయన ఎట్లా కడుగుతారు అందరూ, ఎద్దు ఎక్కదాకా లేవు. ఇగో ఈయన కడుగుతారు అంతా. ఎందుకు చేస్తారు అంటే ఎద్దు రోజు కష్టం చేస్తున్నాయి. కష్టం చేసి రోజు భగవంతుని దగ్గరికి పోతాయట. రాత్రి పూట రోజు మాకు ఇంత కష్టపెడతారు, మాకు ఇట్లా చేస్తారు అని పోతే భగవంతుడు రోజు చెప్తాడట, నేను నష్టపోర్రి మీకేం ఎడ్ల పొలం అమాస నాడు వస్తా నేను అని చెప్తాడట. చెప్పినప్పుడు భగవంతుడు ఇవాళ మనం మంచి ఎడ్లను పూజించి చేసి హనుమాన్ల కాడ దింపుతున్నాం కాబట్టి ఆ టైంకు భగవంతుడు కరెక్ట్ వస్తాడు, వచ్చి చూస్తాడట. చూసి మీకు ఇంత మంచిగా మేపుతున్నారు, పూజిస్తున్నారు, ఇంత మంచిగా సుఖం పెడుతున్నారు మీకు అని దేవుడు మళ్ళీ దేవుని తెచ్చిపోతాడట. ఎందుకు వేసుకుంటారు రాజేష్? పొలామాస ఎందుకు చేస్తారు? పండుగ ఎందుకు చేస్తారు? ఇది ఎట్లా పుట్టింది? ఏదైనా ఉంటుందా ఎట్లకు సంబంధించింది ఏదన్నా ఆ రోజు? ఇవాళ ఎడ్ల పొలాలు అమాస కదా, ఎందుకు ఎత్తారు పండుగ? ఎడ్ల గురించా? ఏమన్నా ఉంటా అంటే ఎద్దుకు సంబంధించి ఈరోజు గంటలు అన్నీ ఉంటాయి. కడుగు అయిపోయిందా మరి? పొలాలు ఎందుకు చేస్తారా మరి? ఇది ఒక ఎడ్ల పొలాలు అని అప్పుడు మన పండుగ కాబట్టి కదా ఉన్నాయి కాబట్టి మనం చేసుడు. నీ ఎడ్లేదు మరి కడిగినావా? గుడాలు పానకం, బెల్లం పానకం, దున్న గుడాలు మాకు వంట ఇస్తా దానంలోకి వెళ్ళి ఎడ్ల గుడాలు వేసి పెట్టింది. అలా ముక్కినాక ఇక నూనె, ఇది బెల్లం పానకము అయితే పోస్తాం, ఇది కొమ్మలకు పెడతాము.
మళ్ళా ఎడ్లు ఇలా అమాస కాబట్టి బండి కట్టము ఏది కట్టము, ఓన్లీ మేపుకచ్చుడే. గడ్డి మోపులు తెచ్చి ఆరాంశంలో మేపుకొని వచ్చు గంతే. ఇక తింటదానికి పోతాను మీకు దేవుడి కాడికి. ఎవరిదాకా ఆడ అర్మల కాడ పెట్టినాయి కదా, ఇప్పుడు లగ్గం చేస్తారు. లగ్గాలు చేస్తాం ఇక. జో మాద త్రియారి గోకుల వందే అతల దరిలో జో జో చూసారు కదా మా ఊళ్ళో ఎడ్ల పొలాల అమాస ఇట్లా చేస్తాము. మరి మీ ఊళ్ళో అయితే చేస్తారు కానీ కామెడీ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.